మాటల యుద్ధం అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ మంత్రులు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు ఎందుకు చెప్పాలని ఈయన అంటా ఉన్నాడు. ఆడబిడ్డకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో అందరు చూస్తున్నారని బట్టి అంటా ఉన్నారు. అబ్బాబ్బాబ్బాబ్బా, వాళ్ళ ఆడబిడ్డ గురించి వీళ్ళకే ఉన్నది, మనది వీళ్ళకే ఉన్నది టెన్షన్. మీ చెల్లెకు మీరు ఏం చేస్తున్నారు, మీ చెల్లె ఎట్లా ఉన్నది, మీ చెల్లె ఎందుకు ఆగమవుతున్నది, మీరు చేసిన పనుల వల్ల కాదా అని చెప్పి ఇలా బట్టి విక్రమార్క ఎంత బ్రహ్మాండమైనటువంటి ఎంత ప్రేమ గురిపిస్తున్నాడో. గతంలో ఇదే కాంగ్రెస్ నాయకులు వాళ్ళంతా కలిసి ఉన్ననాడు, కవిత వాళ్ళతోనే ఉన్ననాడు, బీఆర్ఎస్లో ఉన్నాడు, లిక్కర్ స్కామ్ కేసు గురించి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, అటు బీజేపీలు కావచ్చు. ఇలా ఆమె బయటికి వచ్చి వాళ్ళ కుటుంబం మీదనే కొట్లాడుతుంటే ఇంకా చిత్రం ఏంటంటే, చిత్రమైన ఒక మాట విన్నాను. జాగృతులకు కేసీఆర్ని ఆహ్వానిస్తుందట కవిత. ఇక కింద కామెంట్లు చూసిన, ఎన్ని తోకలు ఉన్నాయి, ఎన్నికలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు నీ తాడా, ఏం మాటలు అంటున్నావు అని కింద కామెంట్లు రాశారు. నాది కాదు, మళ్ళీ అది సోషల్ మీడియాలో ఉన్న కామెంట్స్. ఈ మున్సిపాలిటీ పనికిరాదు, ఆయనకు ఉట్టి ఆయన పార్టీలో పనిచేసి ఆయన ఇచ్చిన పదవులు అనుభవించి ఆయన పెట్టినటువంటి భిక్ష వల్ల రాజకీయం చేసుకుంటా ఇలా ఆయననే పార్టీలకు ఆహ్వానిస్తానే అంత పెద్దదానం అయిపోయినవా అని కూడా కింద కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అది నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ కామెంట్స్కి. ఇగో కాకపోతే వీళ్ళు ఇవాళ ఆడబిడ్డ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అబ్బో, వాళ్ళ ఆడబిడ్డకే వీళ్ళకి టెన్షన్ ఉన్నది నిజంగా. ఎందుకంటే వీళ్ళు చేసిన స్కెచ్చే కాబట్టి, అంటే వీళ్ళ డైరెక్షన్లోనే పోతుంది కాబట్టి, అంటే వీళ్ళు చెప్పిన మాటలే అంటుంది కాబట్టి ఇలా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. క్లియర్గా తెలుస్తూ ఉంది. శత్రువుకి శత్రువు మిత్రువు, చూసినావు కదా, శత్రువుకి శత్రువు మిత్రువు, ఈ శత్రువుకి శత్రువు కాబట్టి మిత్రువు అయిపోయింది ఇక్కడ. అంతే, చిన్న లాజిక్, అది పెద్దదేం కాదు. అది శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో మంగళవారం మాజీ మంత్రి కేటీఆర్ మంత్రుల మధ్య మాటల యుద్ధం సాగింది. సీఎం తొలి సంతకం చేసిన 6 గ్యారెంటీలకు సంబంధించిన ఫైల్ ఎక్కడ మాయమైందని, ఎఫ్ఎస్ఎల్ ఫైళ్లతో పాటు కాలిపోయిందా అని కేటీఆర్ నిలదీశారు. సుశీరా, ఎఫ్ఎస్ఎల్ ఫైళ్ళు మొన్న కాలిపోయినాయి కదా ఫోరెన్సిక్ ల్యాబ్లో. సో అట్లాంటి ఫైళ్ళలో ఇదేమైనా పెట్టినరా, అలానే కాలిపోయిందా అని అడిగాను. సో అది కేటీఆర్ నిలదీశారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని, అసలు ఈ ప్రసంగానికి ఎందుకు ధన్యవాదాలు తెలపాలని ప్రశ్నించారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుల రాష్ట్రాన్ని గాడిలో పెట్టినందుకు, బాకీలను చెల్లించకున్నందుకు కేటీఆర్ ధన్యవాదాలతో పాటు క్షమాపణ కూడా చెప్పాలని కౌంటర్ ఇచ్చారు. బట్టి శ్రీధర్ బాబు కౌంటర్. తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలయి చేసుకున్నారు. దళితుని సీఎం ఎందుకు చేయలేదని, 3 ఎకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం నిజంగా ఎట్లుంటుందంటే ఇది, మరి మీరు చేసినప్పుడు మిమ్మల్ని కూడా అడిగితే దానికి సమాధానం చెప్పాలి. గతంలో మనం కూడా అడిగినాం, మీరు కూడా అట్లే చెప్పారు. ఏమని, దళితులకి 3 ఎకరాలు ఇస్తాం, భూమి లేని నిరుపేద దళితులకి, అట్లే దళిత ముఖ్యమంత్రి చేస్తాం, రిజర్వేషన్ల పెంపుకి మేము ప్రయత్నం చేస్తాం అని ఎన్నో చెప్పారు. నిరుద్యోగ వృత్తికాడ నుంచి మొదలు పెడితే మత్తుకున్నాయి వాళ్ళ హామీలు కూడా. అవి కూడా ఏం సాగలేవు, ముందర పడలేవు. సో ఇక్కడ వీళ్ళు అవి యాద్ చేస్తున్నారు. ఇవాళ ఇగో 4.5 లక్షల ఇండ్లు ఇస్తున్నదని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిందని తెలిపారు. అయితే దీనికి కేటీఆర్ బదులిస్తూ కాంగ్రెస్ పాలనా తీరును విమర్శించారు. 28 నెలల పాలనలో మీరు సాధించేది ఏంటని మంత్రులను ప్రశ్నించారు. ఎగ్గొట్టు, కులగొట్టు, చెడగొట్టు అన్నట్టు కేవలం బాకీలు, బకాయిలు, కమిషన్లు, డైవర్షన్లు, బుల్డోజర్ చప్పుళ్ళు, బూతుల మోతలు మాత్రమే మిగిలాయి అన్నారు. అప్పుల్లో తెలంగాణ ఆల్ టైమ్ రికార్డు సృష్టించిందన్నారు. నిరుద్యోగుల క్యూ లైన్లో చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ది ఊకదంపుడు ఉపన్యాసమని, ఎవరో రాసిన స్క్రిప్ట్ చదవడం తప్ప మరొకటి కాదన్నారు. సర్పంచ్, మున్సిపల్, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. దీనిపై స్పందించిన కేటీఆర్ దర్జాగా ధనిక రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టామన్నారు. ఇప్పుడే ఎకానమీ పడిపోతుండగా నిజంగా చెప్పాలంటే తలసరి ఆదాయం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి మన రాష్ట్రం 6వ స్థానానికి పడిపోవడానికి ఈ దుర్మార్గులే కారణమని చెప్పి ఇలా బీఆర్ఎస్ అంటా ఉంది. నిజంగా బయట ప్రజలు కూడా కొంతమంది అంటా ఉన్నారు. రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. అసలు దాని గురించి మాట్లాడేటోడే లేడు, అడిగేటోడు లేడు, చెప్పేటోడు లేడు, ఎక్కడికక్కడ ఆగమైపోయారు. ఆత్మహత్యలు చేసుకున్నారు రియల్టర్లు, బిల్డర్లు. ఒకనాడు ఎట్లాంటి పరిస్థితులలో ఉంటుండే, రియల్ ఎస్టేట్ బాగుంటే ఎన్ని బాగుంటుండే, ఎన్ని దందాలు నడుస్తుండే, ఎంత బ్రహ్మాండంగా నడిచింది. ఇలా ఎడికొచ్చింది, అన్నీ ఆగమైపోయినాయి. ఒక్క రియల్ ఎస్టేటే కాదు, మన దగ్గర అభివృద్ధి అనేది జరగకపోవడం వల్ల ఎక్కడికక్కడ ఫ్యూచర్ సిటీ అంటివి టెంట్లు ఎత్తేస్తేవి. మరి అది ఎన్నడవుతుంది, ఎప్పుడవుతుంది? మూసి ప్రక్షాళన అంటివి ఇల్లులు కూలగొడుతుంది. మరి అది ఎప్పుడవుతుంది? అంటే మీ ప్రయత్నం మొదట్లోనే ఉన్నది, ఇక మళ్ళా మొత్తం ఎన్నడవుతుంది? అసలు ఇప్పుడు అవుతుందా? 1,50,000 కోట్ల ప్రాజెక్టు మన దగ్గర ఆదాయం లేనప్పుడు
మనం జీతాలు ఇచ్చుకోవడానికే కష్టమవుతున్నప్పుడు ఎన్నడవన్నీ కూడా కంప్లీట్ చేస్తారనేది ఇలా ప్రజలు అడిగితే సమాధానం ఏం చెప్తారు? తలసరి ఆదాయం ఒక్క స్థానంలో ఉన్నటువంటి మన రాష్ట్రం ఇలా 6వ స్థానానికి పడిపోవడానికి ఎవరు కారణం? ఎవరు తప్పిదం? ఇగో ఆర్డర్ చూపిస్తే రాజీనామా చేస్తాను కేటీఆర్ అంటుండు. ఇగో మహిళలకు 57,000 కోట్ల గిన్నిసార్లు ఛాలెంజ్ చేస్తుండే కేటీఆర్, ఒక్కళ్ళకి దమ్ము లేదా? అరే ఏందివా కేటీఆర్ బాగా ఛాలెంజ్ చేస్తున్నావు అని చెప్పి తీసి అవతల పడేయచ్చు కదా, చూపెట్టచ్చు కదా. రాజీనామా చేస్తే మీకు కూడా సగం ప్రాబ్లం పోతుంది కదా. ఇక లొల్లి పెట్టేవాళ్ళు ఉంటారు కదా, అసలు లొల్లే ఉండదు కదా. ఇక మహిళలకు 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్టు ప్రభుత్వం ఆర్డర్ చూపిస్తే ఇక్కడే రాజీనామా చేస్తారని కేటీఆర్ సవాల్ చేశారు. తెలంగాణ ఇచ్చినందుకు అసెంబ్లీలో మా ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది. మేమెవరిని బలిదేవత అనలేదని పేర్కొన్నారు. బలిదేవత అన్నది మాత్రం రేవంత్ రెడ్డి, ఇది అందరికీ ఎరుక. బలిదేవత అని అన్నది రేవంత్ రెడ్డి మాత్రమే. మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం ఓ మహిళా మంత్రి ఇంటికి పోలీసులను ఎందుకు పంపించారో చెప్పాలన్నారు. అయితే దీనిపై వెంటనే శ్రీధర్ బాబు కలగజేసుకున్నారు. కేటీఆర్ అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీర్పును కేటీఆర్ తప్పుపట్టడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. జడ్జి స్థానంలో ఉన్న స్పీకర్పై కేటీఆర్ మాటలు వింటుంటే ఆయన వ్యవహారాలు అర్థమవుతున్నాయన్నారు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయినా వాళ్ళ నిరంకుశత్వం తగ్గలేదన్నారు అన్నంటూ ఇక్కడ ఇక వీళ్ళు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా జనాలకైతే అన్నీ అర్థమైపోయినాయి, జనాలకైతే అన్ని ఎరకైపోయినాయి. మొన్నటిదాకా ప్రతిపక్షాలు చెప్తేనే అర్థమయ్యే పరిస్థితి కాడికి వెళ్ళి ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి. వెలుగుమట్ల ఉదంతం దాకా ఇలా మూసి హైడ్రా నుంచి మొదలు పెడితే వెలుగుమట్ల ఉదంతం దాకా అన్నీ ఆదుకున్నాయి. హెచ్సియు భూముల నుంచి మొదలు పెడితే హిల్ట్ భూముల దాకా జరిగినటువంటి ఆ తతంగాలన్నీ యాదుకున్నాయి. ఎక్కడ కూడా ఎవరు మర్చిపోలే. ఇలా మీరు చెప్పిన మాటలకి చేస్తున్న పనులకి మీరు చేయాలనుకుంటున్నాయి చెప్తున్న విధానానికి ఎక్కడ పొంతం లేదు. అందరూ కూడా అర్థం చేసేసుకున్నారు, అవగతం అయిపోయింది ఏం చేస్తున్నారు, ఏం చేసే ప్రయత్నం ఉన్నదని.